జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును అంటుర్రు ఎగస్ పార్టీలు. ఇంకో దిక్కు ఉన్న సమస్య మొత్తం మీతోనే అని అంటుర్రు అధికార పార్టీలు. రోజుకో తీరు ముచ్చట్లతోని పాంచాదులతోని పొగలు గక్కుతుంది తెలంగాణ రాజకీయం. అటు కార్ పార్టీలు పువ్వు పార్టీలు తగ్గుతలేరు, ఇటు షే పార్టీలు తగ్గుతలేరు. రెండు దిక్కులోళ్ళు సై అంటే సై, చూసుకుందామంటే చూసుకుందామని అంటుర్రు. ఇక చూడుర్రి బుధారం కూడా ఉడుకుడుకు ముచ్చట్లు గట్టినే నడిచినాయి. సర్కార్ వాళ్ళు మొన్న కొత్తగా చాలు చేసిన సనత్ నగర్ టిమ్స్ దవాఖాన మీద షేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ లడాయి లాగాతారు నడుస్తుంది. పోన్రే ఆలోచన మాది, ఆచరించింది మేము, పైసలు పెట్టింది మేము అంటారు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు ఎక్కడిది ఏడు దాన్నే పెట్టిపోతే అన్ని తీర్ల ఈగరే పెట్టింది మేమే అంటారు కాంగ్రెస్ లీడర్లు. ఖజానా ఖాళీగా ఉన్న దవాఖాన కోసం కాసులు దండిగానే పెట్టినాం అన్నట్టు మాట్లాడబట్టిండ్రు. అందుకే ఇక ఎవరి లెక్కేంటిదో చూసుకుందాం రాని రాని బుధారం పొద్దుగాలనే టిమ్స్ దవాఖాన కాడికి పోదామని తయారైనరు గులాబీ లీడర్లు. అంతేకాదు గంత పెద్ద దవాఖాన కట్టి ఉత్తగానే చూపు కానికి సూదులే కూర్చుతాం, ఆపరేషన్లు చేయమనంటే ఎట్లా అని లొల్లికి తయారైనరు. అందుకే పోలీసు వాళ్ళు ముందే లీడర్ల ఇండ్ల కాడికి పోయి ఎటోళ్ళన్నట్టు బయటికి రాకుండా అడ్డం పడ్డారు. హరీష్ రావు సార్ అందరిని తప్పించుకొని పోయి కారు ఎక్కినా చూత పోలీసు వాళ్ళు కారు కడ్డం నిలబడ్డారు. ఇంకో దిక్కు మాజీ మంత్రులు తలసాని సారు సవితక్కను కూడా ఇంట్లోనే ఉంచిండ్రు పోలీసు వాళ్ళు. అటు టిమ్స్ కాడ కూడా పేంతమంది పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టిండ్రు. అయితే అన్ని చాలు చేసినాం, అంత మంచిగానే ఉన్నదని చెప్పినప్పుడు మరి ఇక చూస్తామంటే దావకాన్లకి ఏంటి కిడిచి పెడతలేరో చెప్పాలి అని కోపానికి వచ్చిర్రు కారు పార్టీ వాళ్ళు. ఇక ఆలొల్లి అట్లా నడిస్తే మంగళవారం మల్కాజిగిరి దిక్కు మాట్లాడుకుంటా జనతా గ్యారేజ్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అన్నాడు కదా హరీష్ రావు సారు. అందుకే కావచ్చు 22A కింద నిషేధిత లిస్టులో భూములు ఇరికిన వాళ్ళు, కాంట్రాక్ట్ సర్వేయర్లు తమ తిప్పల చెప్పుకోనికే బుధవారం నాడు తెలంగాణ భవన్కు పోయిండ్రు. ఇక అక్కడ ఏం ముచ్చట నడిచిందో చూడండి. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చిన. అంతేకాదు సర్కార్ వాళ్ళ తీరు చేయవచ్చే భూములు సర్వే చేసేటోళ్ళు మస్తు గోసపడతారు అన్నట్టు కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకో. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడికి పోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. 60 రూపాయలు అన్నానికి పోతుంది, లీటర్ పెట్రోల్కి 100 పోతే నువ్వు మా అంటే ఒక రోజుకు 1-2 ఎకరాలు చేయడం కష్టం కదా. ఎందుకంటే ఈ బోగస్ మాటలు మనకు అర్థమైపోయినాయి. మీ పవర్ ఏందో చూపియండి. సోషల్ మీడియాలో కావచ్చు, మౌత్ టాక్ లో కావచ్చు, రేవంత్ రెడ్డికి మా సర్వేయర్ల దెబ్బేందో అర్థమయ్యేటట్టు మీరు గట్టిగా పోరాడండి. మీ వెనుక మేము. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు పబ్లిక్ కు ఏ చిన్న తిప్పలు వచ్చినా పిలిచి మాట్లాడుతున్నాం, పొద్దు మాపు పబ్లిక్లోనే ఉంటాను అంటుర్రు మంత్రులు. ఎక్కడ కూడా ప్రజల సమస్యల విషయంలో పట్ల మేము ఎవరు కలవకుండా ఉండలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్టసుఖాల్లో మేము పాలు పంచుకుంటున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు మాకు చాలా ఒక విధంగా సామాన్య కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా నేను నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలు యొక్క ముఖాముఖి నేరుగా వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రజాపాలనలో కూడా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని రాబోయే 2.5 సంవత్సరాలు బాధ్యతతో మెదులుతాం. గిట్లా ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో అంత గాలి గిడిచి పెట్టిండ్రు, పబ్లిక్ ఆగం అవుతాన్రు అన్నట్టు బాణాలు వేస్తుంటే పబ్లిక్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాం, కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తానం అన్నట్టు ఇరుగుడు బాణాలు వేస్తుండ్రు సర్కారు వాళ్ళు. అయినా పాలేంటియో నీళ్ళేంటియో పబ్లిక్కే తెలుసులే అనుకుంటారు చాలా మంది. పబ్లిక్ తిప్పల పబ్లిక్ది, లీడర్ల తిప్పల లీడర్లది అన్నట్టే నడుస్తుంది రాజకీయం. ముచ్చట్లు తక్కువ, లొల్లులు ఎక్కువ. వీళ్ళన్నది వాళ్ళు మెచ్చరు, వాళ్ళన్నది వీళ్ళు మెచ్చరు. ఆఖరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పోతుంది ఎవరం. ఇక చూడరు బుధారం కూడా ఏపీ అసెంబ్లీ మీటింగ్లలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు గట్టినే అయ్యింది రపరప. పాన్ అట్లా పోయి అరుసుకొని వద్దాం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఏపీలో ఎగస్ పార్టీ వాళ్ళు డిఎస్సి పరీక్షల మీద పంచాయతీ పెడుతుంటే కూటమి లీడర్లు పంక పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన గ్రూప్స్ పరీక్షల మీద ముచ్చట్లే అలా తీసిండ్రు. ఇక చూడర్రి ముఖ్యమంత్రి బాబు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో. ఎక్కడ కంపారిజన్ కూడా లేదు.
నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలా మంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను కాదన్నట్టు. ఓ అప్పట్లో ఇంట్లో పనోళ్ళతోని డ్రైవర్లతోని గ్రూప్స్ పరీక్షల పేపర్లు దిద్దిచ్చిండ్రు అన్నట్టు గరం అయిండు సీఎం సారు. ఇక అటు మండలిల మంత్రులకు పాంకపాటి ఎమ్మెల్సీలకు నడమ లడాయి గట్టిగానే నడిచింది. డిఎస్సి మీద చర్చ పెట్టమంటే పెడతలేరు, 3వ రోజు కూడా ఉత్తగానే ముగిచ్చిండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండు బొత్స సారు. 3వ రోజున కూడా ప్రభుత్వం అదే వైఖరి, అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక ఊరికినే బయట మాత్రం మేకపోతే గంభీరంతో మాట్లాడుతున్నారు తప్ప మేము ఏదైతే అంశాన్ని డిఎస్సి మీద వచ్చి చర్చ జరగాలని చెప్పామో, అవతకలు జరిగాయి, లీకేజీలు జరిగాయని చెప్పాము. స్పోర్ట్స్ కోటాలను వచ్చి పూర్తిగా కూడా లోపభూయిష్టంగా విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ లేని కొత్త సంప్రదాయం తీసుకొచ్చి డిఎస్సీలో దాన్ని చేయడమే తప్పని చెప్పాము. దాని మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే వెలిగొండ ప్రాజెక్టు కింద ఇండ్లు భూములు మునిగిన పబ్లిక్కు పరిహారం ఇచ్చింది సర్కారు. మొన్న జూన్ నెలలో 300 కోట్లు విడుదల చేస్తే బుధవారం ఇంకో 200 కోట్లు విడుదల చేసిండ్రు. అసెంబ్లీ కాన్నే సీఎం సార్ చేతుల మీదంగా చెక్కులు అందుకుండ్రు పబ్లిక్. పరిహారం ఇచ్చి ఆదుకున్నారని పెద్ద సారుకు దండాలు గట్టిగానే పెట్టిండ్రు జనాలు. ఇంకో దిక్కు అటు తాడేపల్లిలో ఉన్న పార్టీ ఆఫీసులో రాజమండ్రి లీడర్లతో మీటింగ్ అయిన మాజీ సీఎం జగన్ సార్ ఏమన్నాడో చూడండి. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనవలను నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం. చూస్తనే రోజులు గడుస్తున్నాయి. వచ్చే ఏడు పాదయాత్ర చాలు చేసుడే, ఆటెనక ఎలక్షన్లకు పోవుడే అన్నట్టు పార్టీ లీడర్లను మస్తు హుషారు చేసిండు మాజీ ముఖ్యమంత్రి. గిట్లా తెలంగాణలే కాదు ఏపీలో కూడా తగ్గేదేలే అన్నట్టే నడుస్తుంది రాజకీయం. కలిసి బువ్వ తిన్నా, కలిసి కారెక్కి తిరిగినా, కలిసి కళ్ళు తాగినా సీట్ కాడ మాత్రం అస్సలు తేడా రానియరు లీడర్ సభలు. ఎక్కడ తగ్గినా సరే సీట్ కాడ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటుంటారు. ఎలక్షన్ల టైంలోనైతే పార్టీలలో సీట్ల కొరకు పొట్టు లొల్లులు అవుతుంటాయి. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే తెలంగాణలో ఈసారి ఎలక్షన్లకు 2 ఏళ్ల ముంగటనే పంచాదులు చాలైనాయి. సీటు నాది అని ఒకరు, కాబోయే ఎమ్మెల్యే నేనే అని ఇంకొకరు. ఇక చూడరు ఏం నడిచిందో. పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఇక గీ ముచ్చటతోనే చాలా అయిందా అసలు కిరికిరి. సారు ముచ్చట్లతోని పరకాల నియోజకవర్గంలో తేనె తుటి మీద రాయేసినట్టే అయ్యింది అనుకుంటారా అందరూ. సారు వచ్చిండు ఎగస్ పార్టీ వాళ్ళ మీద 4 బాణాలు వేసిపోయింటే అయ్యపోతుండే. కానీ మళ్ళోసారి ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపియాలి, ఆయనకే టికెట్ అన్నట్టు మాట్లాడేటాలకు బగ్గుమ అన్నది రాజకీయం. ఇప్పటికే వచ్చేసారి పరకాల బరిలో ఇంటి ఆడబిడ్డను నిలబెడతాన్నాము, సుస్మిత అక్కను ఎమ్మెల్యే గెలిపియాలి అని పోయిన కాడల్లా చెప్పుకొచ్చిండ్రు కొండా దంపతులు. ఆ దిక్కు గట్టిగానే తయారైతాళ్ళు. అసోంటిది అదాట్న సీఎం సారే పోయి టికెట్ రేవూరికి అని చెప్పేటాలకు కూత ఉడుకుతాంది ఇప్పుడు పరకాల. అందరేమో గాని సురేఖక్క ఊకున్నా, ఆమె ఇంటి ఆయన ఊకున్నా, తాను మాత్రం అస్సలే ఊకోదట సుస్మిత అక్క. ఇక చూడరు ఏమన్నదో. నువ్వు కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా,
నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. అబ్బో అక్క ముచ్చట చిన్నగా లేదు కదా, సూర్యక అక్క కంటే గట్టిగానే ఉన్నది మాట అనుకుంటారు జనాలు. ఇక ఇంకేమన్నదో చూడండి. ఎవరండి ఆయన వచ్చి చెప్పడానికి, ఇవాళ రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియమని చెప్పడానికి? ఆయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? అధిష్టానం డిక్లేర్ చేస్తుంది. అక్కడేమో సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి గురించి ఏమో అధిష్టానం డిక్లేర్ చేస్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవూరు ప్రకాష్ రెడ్డికి నెక్స్ట్ టికెట్ వస్తుంది, ఆయన్నే నించుంటాడు, ఆయన్నే గెలుస్తాడు అని చెప్పిండు, గెలిపియాలి అని చెప్పిండు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమో పైసలు ఇచ్చి నేను వీళ్ళని తీసుకొచ్చుకున్నా అని ఆయన్నే స్పీచ్లో చెప్పడం జరిగింది. దానికన్నా సిగ్గుపడాలి వాళ్ళిద్దరు అని చెప్పి చెప్పుకోరుకుంటున్నాను. అంత చూస్తుంటేనైతే వచ్చే ఎలక్షన్లలో పరకాల గడ్డ మీద సై అంటే సై అన్నట్టే నడిచేటట్టున్నది రాజకీయం అనుకుంటారు చాలా మంది. అయితే ఇంకో దిక్కు ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా టికెట్ నాదే, గెలిచేది నేనే అంటాండు ఎమ్మెల్యే రేవూరి. ఆడ మాట్లాడే మాటలను బట్టి ఏమన్నా ఉంటే మాకు రాష్ట్ర పార్టీ ఉన్నది, జాతీయ పార్టీ ఉన్నది, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో నేనెందుకు తలపెడతాను? స్వయంగా పిసిసి అధ్యక్షులు గారు స్టేజ్ మీద ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రకాష్ అన్న బాగా చేసుకుంటున్నాడు, ఇక ముందు కూడా ప్రకాష్ అన్నకు ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి సంపూర్ణంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ సహకరిస్తుందనే మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా నీ వేరే ఏం మెసేజ్ ఇవ్వాలి? అంతకన్నా పెద్ద మెసేజ్ ఏముంటుంది? గంతమంది ముంగట ఖుద్దు ముఖ్యమంత్రి చెప్పిపోయిండు. అయినా ఏమనుంటే హైదరాబాద్ పెద్ద మనుషులు చూసుకుంటారు, ఇంకా ఏమనుంటే ఢిల్లీ పెద్ద మనుషులు చూసుకుంటారు అంటాండు ఎమ్మెల్యే సాబు. మరి ఎట్టవుతుందో ఏమవుతుందో కానీ డైరెక్ట్ పెద్దసారికే సూటి పెట్టింది సుస్మితక్క అన్నట్టు మాట్లాడుకోవచ్చిండ్రు పబ్లిక్. ఏండ్ల సంధి రాజకీయాలు చేసి చేసి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కూడా ఆఖరికి అన్ని ఇడిచిపెట్టి ఎక్కడనో ఒక జాగలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అట్లా ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్లు రాజకీయాలకు దూరంగా ఉంటుర్రు. కొంతమంది అయితే సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటుర్రు. ఇట్లనే మొన్నటిదాకా శెల్కలు మొలకలకు మందు కొట్టుకుంటూ తిరిగిన ఓ సారు అదాట్న నేను పార్టీ పెడతా అని అనుకుంటా బయటకు వచ్చిండు. చూడుర్రి మరిగా ఆయన కథ ఏందో. ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. గదన్నట్టు సారు కొత్త పార్టీ కోలాంచుతాండట. ఆంధ్ర పబ్లిక్ను అన్ని తీర్ల ముంగటికి వంచపోతానికి, రాజకీయాలలో మార్పు తీసుకొచ్చేదానికి కొత్త పార్టీ పెడతాడట. ఒకప్పుడు పంక పార్టీలో పెద్ద పేరు మోసిన లీడర్ అయిన విజయసాయి రెడ్డి సారు ఇప్పుడు ఆ తీరుగా ముంగటికి నడుస్తాడట. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిన పెద్ద మనిషి లోపల శ్రీవారిని కూడా కొత్త పార్టీ గురించే కోరికలు కోరిండట. అయితే సారు పార్టీ పెడతానని చెప్పుడు గిది తొలతసారి ఏం కాదా, ఇది వరకు కూడా ఓ 2-3 సార్లు పార్టీ కోలాంచుడే, ఒక్కొక్కరు సంగతి ఏందో చూసుడే అన్నట్టు మస్తు గట్టిగానే చెప్పిండు ముచ్చట్లు. కానీ అటెనక మళ్ళా సప్పుడు ఏమి లేదు. ఇప్పుడు సుత గట్టినే కావచ్చేవా అనుకుంటారట చాలా మంది. లేదు ఎంకన్నా సన్నిధిలో చెప్పిండంటే కరంగానే పార్టీ పెడతాడు కావచ్చు అనుకుంటారట ఇంగింతమంది. ఒక్క పార్టీ ముచ్చట్లే కాదుల్లో, సాయిరెడ్డి సారు ఓ ఛానల్ కూడా తెరవనికి చూస్తాడని చాలా వద్దుల సంది ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అయితే గా ముచ్చట కూడా ఎటుకో చెల్లుతలేదు. సారు మైకుల ముంగటికి వచ్చి మందలిచ్చినప్పుడు తప్పితే మళ్ళోసారి గా ముచ్చట్నే వినిపించదు. మరి ఏంటికి అట్లా అవుతున్నదో ఏమో సారికే తెలవాలి అనుకుంటారు చాలా మంది. గా నడమ పువ్వు పార్టీలకు పోతాడని కూడా ముచ్చట్లు వచ్చినాయి. అన్నిటికి మించి నేను రాజకీయాలే చెయ్యను, రాజకీయాలకో దండం అన్నట్టు మాట్లాడి చెలక దున్నుకుంటా మొలకలు వేసుకుంటా అన్న మనిషి అప్పుడోసారి ఇప్పుడోసారి బయటకు వచ్చి కొత్త పార్టీ అని పట్టిండు. ఏందో ఏమో సారు అని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు రాస్తున్నారు ఇంగింతమంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే కొలాయించిన ముచ్చట మంగళవారం నాడు చూపించినాం కదా. తొలుతనాడు ఆ తొవ్వ మల్పిర్రని తెలవక మస్తు అవస్థలు పడ్డారు జనాలు. ఎటు పోదామన్నా అంత కన్ఫ్యూజ్. ట్రాఫిక్లో ఇరుకబడ్డ చాలా మంది ఆఫీసులకు ఆలస్యంగా పోయిర్రు. మరి రెండో నాడన్నా ఆ తిప్పల పోయిందా లేదా, ప్రయాణం ఎట్లెట్ల నడిచిందో ఓ మల్క అట్లా పోయి అరుసుకున్న దంపారు.
రైట్, మొదటి రోజు ఏ తొవ్వ ఎటు పోతుందో తెలవక చాలా కన్ఫ్యూజ్ అయిన జనాలు రెండో రోజు నాడు జర్రంతా తొవ్వల పడ్డారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చాలు చేసిరని ఆ నోట ఈ నోట అందరికి తెలిసింది. దీంతో ఎటు పోయేటోళ్ళు అటు మంచిగా మలుపులు తీసుకొని ఎక్కడింత జామ్ కాకుండా సాఫ్గా ప్రయాణం చేసిర్రు. అయితే పార్క్ చుట్టూ 13 లైన్ చేంజింగ్ పాయింట్లు, 13 ఎగ్జిట్ పాయింట్లు పెట్టిరాట. ఇగో గీడనే చాలా మంది అటు పోవాలనా ఇటు పోవాలనా అని తెలవక వెనక ముందు అయ్యారు. తొలుత రోజు ట్రాఫిక్ జామ్ అయింది గీడనే. ఇక గీ ముచ్చట మీద గట్టి నదిరేసిన పోలీసులు మల్లోపాలి సైన్ బోర్డులు బందోబస్తు చేసి మొత్తానికి ఎక్కడింత జామ్ కాకుండా ఉపాయం చేసిర్రు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎట్లొచ్చిన బండ్లు అట్లా రయ్య ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ వన్ వే అనేది వారం 10 రోజుల మందం కాదు సుమా, 2 ఏండ్లు ఇదే తరీకలు నడుస్తుందట. అప్పటి లోపల హెచ్సిటీ పేరుతోని కొత్తగా పడుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులు అన్ని పూర్తి చేస్తారట. మంచి ముచ్చటే, కాకపోతే దినం చక్కగా వెళ్ళిపోయేటోళ్ళు ఈ వన్ వే జయంగా తిరిగి పోవాల్సి వస్తుంది. సీద పోతే 1/2 కిలోమీటర్ తొవ్వ కూడా తిరిగి పోగా 5 కిలోమీటర్లు అవుతుంది అనేది ఒకటే గాని గా పనులన్నీ చేసేది మన కోసమే కదా. అవి పూర్తయిపోతే ట్రాఫిక్ అనేదే ఉండదు, సిగ్నల్ అనేది ఇక ఏడ కనపడదు అని అంటారు పోలీసులు. మొత్తానికి రెండో రోజు నాడు చాలా మటుకు తొవ్వ సాఫ్ వెళ్ళిపోయింది. బండ్లు గిన్న ఎక్కడ జామ్ కాలేదు. ఇక ముంగట 2 ఏళ్ల మందం ఇట్లనే అలవాటు పడ్డారు పబ్లిక్. కొత్త బ్రిడ్జిలు వచ్చేదాకా ఈ తిరుగుడు తప్పదు. అప్పటిదాకా పార్క్ చుట్టూ ఇక వన్ వేనే చూసుకొని పోయిరు మరి. దునియాల బగ్గ సిరిమంతుడైన దేవుడు ఎవళ్ళంటే టక్కున మన ఏడుకొండల వెంకన్న స్వామి పేరే చెప్తారు ఎవళ్ళైనా. ఎందుకంటే కలియుగ దైవమైన ఆ సాములోరి ఆమ్దాన్ రోజు ఆ రేంజ్లో ఉంటుంది. మరి దిన 4 కోట్లకు అసలు తగ్గదు గల్లాపెట్టే అన్నట్లు వెంకన్న స్వామి గల్లాపెట్టే ఎన్నడూ లేనంత రికార్డు కొట్టిందట. మరి ఎన్ని పైసలు వచ్చినాయి, ఏం కథ అనేది కొండదాకా పోయి అరుచుకొని వద్దాం పారి. అబ్బబ్బబ్బబ్బా, హుండీ ఆదాయంలో మన తిరుపతి వెంకన్న స్వామిని మించిన దేవుడే లేడుపో. ఎందుకంటే భక్తులు వేస్తున్న పైసలతోని హుండీలు ఆ తీర్ల నిండిపోతున్నాయి. మరి అన్నట్లు మంగళవారం ఒక్కనాడు వచ్చిన ఆమ్దాని ఎంతో తెలుసా? అక్షరాల 6,28,00,000 రూపాయలట. వామ్మో, భక్తుల మొక్కులు ఎట్లున్నాయో చూడుర్రి. మామూలుగా తిరుపతికి వచ్చిన భక్తులు ఎవ్వరైనా 7 కొండల వాడికి దండిగానే కట్న కానుకలు సమర్పిస్తుంటారు. కానీ గీ తీర్ల రికార్డ్ ఆమ్దాని వచ్చుడు చూస్తుంటే మేమే చిత్రపోతున్నాం అని అంటుర్రు గుడి అధికారులు. అయితే ఈ 6 కోట్ల హుండీ ఆదాయం 3 ఏళ్ల కింద వచ్చిందట. ఇక అప్పుడు అన్ని పైసలు పడ్డాయంటే మళ్ళా ఇప్పుడేనట. ఇక అయితే ఈ నడుమ తిరుమలకు భక్తుల రద్దీ మస్తు పెరిగింది. మొన్నటి ఎండాకాలం తాతీళ్ల కాడ నుంచి మొదలు పెడితే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గుతలేదు. మన కాడ నుంచే కాకుండా బయటి దేశాలకించి కూడా పెద్ద పెట్టున వస్తుర్రు భక్తులు. అందుకే రోజుకు 4 కోట్లకు మించకుండా హుండీలు నిండుతున్నాయట. పెద్ద ముచ్చట ఏందంటే టీటీడీ చరిత్రలోనే ఎక్కువ ఆమ్దాని వచ్చింది ఈ జూలై నెలలోనేనట. ఆ నెల మొత్తం కలిపి 140 కోట్లకు పైనే హుండీ ఆదాయం వచ్చిందని చెప్పుకొచ్చిర్రు అధికారులు. ఆ ఆగస్టు కూడా అదే తరీకల రికార్డు కొడుతుందా ఎట్లా అని చిత్రపోతుర్రు. ఏదేమైనా వచ్చిన భక్తులకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా అన్న వితరణ కాడ్నుంచి మొదలు పెడితే పాలు, మంచినీళ్లు, మజ్జిగ, దద్దోజనం గిట్లా అన్ని తీర్ల సవలతులు చేస్తుర్రు. ఓ దిక్కు వెంకన్న స్వామి లడ్డు అమ్మకాలు రికార్డుల మీద రికార్డులు కొడుతుంటే ఇప్పుడు హుండీ ఆదాయం కూడా పాత లెక్కలను మించిపోతుంది. ఏదేమైనా ఆ వడ్డీ కాసుల వాడి పైసలను లెక్కించుడు ఎవ్వల తరం కాదు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. పార్టీ పెట్టి గట్టిగా 2 ఏళ్లన్నా కాలేదు, అప్పుడే తమిళనాడు సీఎం కుర్చీలకు ఎక్కిండు సినిమా హీరో విజయ్ అన్న. ఎక్కుడే కాదు, అప్పటి సంధి అన్న జోరు చిన్నగా లేదు. ఓ పక్క ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటేనే ఇంకో పక్క జనాల అవస్థలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కని తరీకల దినం వార్తలలో ఉంటుండు. మరి ఇప్పుడేం చేసిండు అని అంటారా? అయితే ఈ వార్త చూడుర్రి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్న రాష్ట్ర ప్రజలకు మళ్ళీ గొప్ప ముచ్చట చెప్పిండు. ఇన్నొద్దులు జనాలకు హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలే ఉండనట. కానీ పూరి గుడిసెలలో ఉండే పేదోళ్ళు సూత పెద్ద దవాఖాన్ల వైద్యం చేయించుకోవాలి. ఈ కాంచి పట్నము పల్లె అనే తేడా అసలు ఉండనే ఉండొద్దు అని చెప్పి 5 లక్షలున్న ఆరోగ్య బీమాను 25 లక్షలకు పెంచిండు. అట్లనే ఇదివరకు సర్కారు కొలువులు చేస్తున్న ఆడక్కలకు కాన్పులైతే 2 పొలగాళ్లకు ఏడాది చొప్పున సెలవులు ఇచ్చేదట. ఒకవేళ 3వ కాన్పు అయితే ఏడాది కాకుండా 84 రోజులే ఇచ్చిరట. ఇగో ఈ ముచ్చట మీద ముచ్చట చేసిన సర్కారు 84 రోజులు ఏముట్లా సరిపోతాయి అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఏడాది చేసిర్రు.
అంటిగా సర్కారు నౌకరీ చేసే మహిళలకు 3 కాన్పులకు ఏడాది సెలవులు పొందొచ్చు. ఇది ఇట్లుంటే అటు ఎమ్మెల్యేలకు సర్కారు తరఫుకించి కొత్త కార్లు ఇచ్చుడే కాకుండా వాటి ఖర్చుల మందం నెల 75,000 రూపాయలు అలవెన్స్ల కింద ఇస్తారట. అంటే ఈ పైసలు బండి మెయింటెనెన్స్, డ్రైవర్ జీతం, అందులో పోసే నూనె మందం అన్నట్టు. అట్లనే అవినని చెప్పి సర్కారుల పాల సంస్థ ఉంది కదా, అవుగా పాల ధరను పెంచింది సర్కారు. ఇదివరకు లీటర్ పాలు 38 రూపాయలే ఉండేనట. కానీ ఈ కాంచి దాన్ని 41 చేస్తున్నామన్నాడు సీఎం విజయన్న. ఈ పెంచుడు సూత సర్కారు కోసమేం కాదు, పాల కేంద్రాల మీద ఆధారపడి పాలు పోస్తున్న రైతుల కోసమే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. దీంతో 3,16,000 మంది రైతులకు గిట్టుబాటు అవుతుందట. ఇక ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటా పాత సర్కారులకు ఈ ముచ్చటను ఎన్నడూ పట్టించుకోలే, ఇప్పుడు మా సర్కారు మాత్రం రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎరుగులు చేస్తుందని చెప్పుకొచ్చిండు. ఏదేమైనా రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా సూత పేరు మోసిన లీడర్లకు ధీటుగా రువ్వడి చూపిస్తుంది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.